హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2024కి సంబంధించి పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్కి సంబంధించి సైకాలజీలో 30 ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే చూసేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ బిట్ పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితులతో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అని అన్నవారు. సో మనకి పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితులతో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అని అన్నవారు గెస్సెల్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్ వికాసం గురించి సరికాని ప్రవచనం. సో వికాసానికి సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో వాటిల్లో మనం సరికాని దాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 క్రమానుగత పద్ధతిలో జరుగును. ఎస్, వికాసం అనేది క్రమానుగతమైన పద్ధతుల్లో జరుగుతుంది. ఆప్షన్ 1 సరైనదే. నెక్స్ట్ వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసంలో మనకి వైయక్తిక భేదాలు ఉంటాయి. సో వికాసం అనేది అందరిలోనే ఒకేలా జరగదు. అందరిలోని జరిగినప్పటికీ కూడా అందరిలో ఒకే విధంగా జరగదు, వైయక్తిక భేదాలు ఉంటాయి. సో ఇది కూడా వికాసానికి సంబంధించి సరైనదే. నెక్స్ట్ అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును అన్నాడు. సో వికాసం అనేది మనకి అన్ని దశల్లోని ఒకే విధంగా ఉండదండి. ఒక దశలో బాగా వేగంగా ఉండొచ్చు, మరొక దశలో కొంచెం నెమ్మదిగా ఉండవచ్చును, అలా అనమాట. సో అన్ని దశల్లో కూడా వికాసం అనేది ఒకే విధంగా ఉండదు, కాకపోతే ఇక్కడ ఉంటుంది అని ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్. సో వికాసం అనేది సంచిత ప్రక్రియ. ఎస్, సో మనకి వికాసం గురించి సరికాని ప్రవచనం అంటే ఆప్షన్ 3 వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును అని ఇచ్చారు. కాకపోతే వికాసం అనేది మనకి అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. ఓకేనా, నెక్స్ట్ బిట్ కోల్బర్గ్ ప్రకారము తల్లిదండ్రుల నుండి శిక్షణ తప్పించుకోవడానికి విధేయతను పాటించే దశ ఈ స్థాయిలో కనబడుతుంది. సో ఇక్కడ నైతికత అనేది దేని ఆధారంగా ఉంది అంటే శిక్ష ఆధారంగా. సో మనకి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారము సో 3 స్థాయిలు, వాటికి సంబంధించి 6 దశలు ఉంటాయని చెప్పుకున్నాం. మనకి శిక్ష ఆధారంగా నైతికత అనేది పూర్వ సాంప్రదాయిక స్థాయిలో దశ 1కి చెందుతుంది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయిక నైతిక స్థాయి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ బిట్ గిల్ఫార్డ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం ప్రకారము యూనిట్లు, తరగతులు, సంబంధాలు అనేవి దీని క్రిందకు వస్తాయి. సో గిల్ఫార్డ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం ప్రకారము యూనిట్లు, తరగతులు, సంబంధాలు, అదేవిధంగా పద్ధతులు, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా అంతర్భావాలు, నెక్స్ట్ అదేవిధంగా రూపాంతరాలు, ఇవి 6 కూడా మనకి, ఓకేనా, ఇవి 6 కూడా మనకి ఉత్పత్తుల క్రిందకి వస్తాయి. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గిల్ఫార్డ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం ప్రకారము యూనిట్లు, తరగతులు, సంబంధాలు, నెక్స్ట్ పద్ధతులు, అంతర్భావాలు, రూపాంతరాలు, ఇవి అన్నీ కూడా ఉత్పత్తులు కిందకి వస్తాయి. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష. శాబ్దిక అంటే వెర్బల్, అదేవిధంగా అశాబ్దిక అంటే నాన్ వెర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్లను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష ఏంటంటే వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, విస్క్ అన్నమాట. సో ఆప్షన్ 1 వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనేది శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్షగా మనం చెప్పుకొనవచ్చును. ఈ వెస్లర్ పిల్లల ప్రజ్ఞామాపని విస్క్లో మనకి 5 శాబ్దిక పరీక్షలు, అదేవిధంగా 5 అశాబ్దిక పరీక్షలు ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ప్రాదేశిక ప్రజ్ఞ గలవారిని ఇలా అంటారు. ప్రాదేశిక ప్రజ్ఞ కలవారిని చిత్ర నేర్పరులు అని అంటారు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రాదేశిక ప్రజ్ఞ గలవారిని చిత్ర నేర్పరులు అంటారు. ఓకేనా, నెక్స్ట్ ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి. మనకి శిశువు ఏ దశలో జీవి అంటే ఇంద్రియ చాలక దశలో. ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశలో శిశువు ఒక
ప్రతిక్రియాజీవి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. వైగోట్స్కీ ప్రకారము నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లల్లో ఈ వయసులో కనబడుతుంది. మనకి వైగోట్స్కీ ప్రకారము నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం అనేది పిల్లల్లో 7 సంవత్సరాల వయసు అప్పుడు కనిపిస్తుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అదేవిధంగా 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మనకి పిల్లల్లో సాంఘిక ప్రసంగం అనేది కనిపిస్తుంది. ఓకేనా, 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వైగోట్స్కీ ప్రకారం పిల్లల్లో కనిపించే ప్రసంగం సాంఘిక ప్రసంగము. నెక్స్ట్ అదేవిధంగా 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పిల్లల్లో కనిపించే ప్రసంగము ప్రైవేట్ స్పీచ్. ఓకేనా, ప్రైవేట్ స్పీచ్, దీన్ని వ్యక్తిగత భాషణము లేదా స్వీయ నిర్దేశిత భాషణము అని కూడా అంటారు. ఇక్కడ మన క్వశ్చన్లు ఏమిచ్చారు? నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లల్లో ఏ వయసులో కనబడుతుందని వైగోట్స్కీ అన్నారంటే ఆప్షన్ 4 7 సంవత్సరాలలో. ఓకేనా, నెక్స్ట్ బిట్. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ DAT గుర్తుపెట్టుకోండి. DAT అంటే డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో ఉపపరీక్ష కానిది. సో డాట్లో మనకి ఉపపరీక్ష కానిది అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనకి కింద ఇచ్చిన ఆప్షన్స్ లో 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఈ 4 ఆప్షన్స్ లో 3 అనేవి ఓకేనా డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ లో ఉపపరీక్షలు. ఓకేనా, ఉపపరీక్ష కానిది అని అడుగుతాడు. శాబ్దిక వివేచనము, సంఖ్యాత్మక సామర్థ్యము, అదేవిధంగా యాంత్రిక వివేచనము, ఈ 3 కూడా డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ లో ఉపపరీక్షలుగా మనం చెప్పుకొనవచ్చును. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ లో ఉపపరీక్ష కానిది అంటే సంగీత సామర్థ్యము. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ మనం ఈ బిట్లో మనకు టోటల్ 2 బిట్స్ కవర్ అవ్వనట్టు. ఓకేనా, DAT ఫుల్ ఫామ్ ఏంటి? డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. డాట్ యొక్క ఉపపరీక్షలు ఏంటి? శాబ్దిక వివేచనము, సంఖ్యాత్మక సామర్థ్యము, యాంత్రిక వివేచనము. సో అదేవిధంగా డాట్ యొక్క ఉపపరీక్ష కానిది అంటే సంగీత సామర్థ్యము. ఓకేనా, నెక్స్ట్ బిట్. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను తయారు చేసిన వారు. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ని తయారు చేసిన వారు ఆప్షన్ 4 గట్మాన్. ఓకేనా, క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ తయారు చేసిన వారు గట్మాన్. ఓకేనా, నెక్స్ట్ బిట్. ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకుని వర్గీకరించబడే స్మృతి రకము. సో ఆప్షన్ 1 సంవేదనా స్మృతి, ఆప్షన్ 2 బట్టి స్మృతి, ఆప్షన్ 3 తార్కిక స్మృతి, ఆప్షన్ 4 క్రియాత్మక స్మృతి. ఓకేనా, ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకుని వర్గీకరించబడిన స్మృతి రకము అంటే సో సమయం ఆధారంగా చేసుకుని ఆ స్మృతి రకాన్ని వర్గీకరించారు. సో అక్కడ ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. సంవేదనా స్మృతి. సంవేదనా స్మృతి గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనం రోడ్డు మీద మనకి వెళ్తున్నప్పుడు మనకు చాలా మంది ఎదురుపడుతూ ఉంటారు. సో వాళ్ళ ఫేసెస్ అనేవి మనకి మహా అయితే ఎంతసేపు ఐడియా ఉంటుంది? ఒక 2 నుంచి 3 సెకండ్స్ వరకు వాళ్ళ ఫేస్ అనేది మనకి కొంతవరకు ఐడియా ఉంటుంది. తర్వాత వాళ్ళు ఎవరో మనం ఎవరమో. ఇక్కడ స్మృతి దేని ఆధారంగా బేస్ చేసుకుని చెప్తున్నాము? వాళ్ళు గుర్తుకుండే సమయాన్ని ఆధారంగా చేసుకున్నాయి. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 1 సంవేదన స్మృతి. ఓకేనా, బట్టి స్మృతి అంటే అర్థంతో సంబంధం లేకుండా ఏదైనా ఒక విషయాన్ని యాజ్ ఇట్ ఈస్ గా గుర్తుపెట్టుకోవడము. ఓకేనా, నెక్స్ట్. తార్కిక స్మృతి అంటే ఏంటంటే అర్థం చేసుకుని అవగాహన చేసుకోవడం ద్వారా గుర్తుపెట్టుకోవడాన్ని మనం ఏమంటామంటే తార్కిక స్మృతి అంటాం. క్రియాత్మక స్మృతి, యాక్టివ్ మెమరీ అంటే ఏం చెప్పుకున్నాం? ఏదైనా ఒక విషయాన్ని అంటే యాక్టివిటీస్ ద్వారా కానివ్వండి, ప్రయోగాల ద్వారా కానీ నేర్చుకుని గుర్తుపెట్టుకోవడాన్ని క్రియాత్మక స్మృతి అంటాము. ఓకేనా, నెక్స్ట్ బిట్. పురోగమన తిరోగమన అవరోధాలు దీనికి సంబంధించినవి. పురోగమన తిరోగమన అవరోధాలు అనేవి మనకి విస్మృతికి సంబంధించినవి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ బిట్. పీటర్ సాండ్ఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే శరీర నిర్మాణ లక్షణాంశాలలో ఒకటి. ఓకేనా, పీటర్ సాండ్ఫర్డ్ ప్రకారము మూర్తిమత్వాన్ని నిర్ధారించే శరీర నిర్మాణ లక్షణాంశాలలో ఒకటి ఏంటంటే ఆప్షన్ 2 రక్తవర్గము. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా మనకి శరీర నిర్మాణ లక్షణాంశాలు ఏమేమి ఉంటాయంటే రక్తపీడనము, జీవన క్రియలు, ఖనిజ మూలకాలు, రక్తవర్గాలు, ఇవన్నమాట శరీర నిర్మాణ లక్షణాంశాలు. ఓకేనా, నెక్స్ట్ బిట్. 11 సంవత్సరాల వయసు గల ఆల్బర్ట్ అనే బాలునిపై వార్టన్ చేసిన ప్రయోగాలు ఈ అభ్యాసనా సిద్ధాంతానికి చెందినవి. 11 సంవత్సరాల వయసు గల ఆల్బర్ట్ అనే బాలుని పైన వాట్సన్ చేసిన ప్రయోగాలు అనేవి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి చెందినవి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ బిట్. క్రింది వాణిలో మస్తిష్క
పక్షవాతంనకు చెందనిది. సో మస్తిష్క పక్షవాతానికి చెందనిది అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ ఎథటోసిస్ అదేవిధంగా స్పెసిసిటీ, గతిలోపము, ఈ మూడు కూడా మస్తిష్క పక్షవాతంనకు చెందినవి. ఇక్కడ మనకి చెందనిది అన్నాడు కాబట్టి ఆప్షన్ 2 నమ్యత అనేది మస్తిష్క పక్షవాతంనకు చెందనిది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 52 అయితే RTE 2009 ప్రకారము పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య, మనకి RTE 2009 ప్రకారము, సో ఎలిమెంటరీ స్కూల్ అంటే 1 to 5 తరగతులు ఉన్న స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మనకి టీచర్ స్టూడెంట్ నిష్పత్తి ఎలా ఉండాలంటే 1:30గా ఉండాలి. అంటే 30 మంది పిల్లలకి ఒక టీచర్ అన్నట్టు అనమాట. సో అదేవిధంగా మనకి 60 లోపు, ఓకేనా, పిల్లల సంఖ్య అనేది 60 లోపు ఉంటే గనక మనకి 2 టీచర్లు అనే వాళ్ళు ఉండాలి. ఓకేనా, మనకి ఇక్కడ విద్యార్థుల సంఖ్య 52 ఉన్నప్పుడు ఎంతమంది టీచర్లు ఉండాలంటే 2 టీచర్లు ఉండాలి. ఆప్షన్ 1 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అదేవిధంగా 60కి పైన, సో 61 నుంచి 90కి మధ్యలో గనక పిల్లలు ఉంటే గనక మనకి 3 టీచర్లు ఉండాలి. ఇలా చూసుకోవాలి. ఓకేనా, 60 బిలో ఉంటే మనకి, అంటే 60 బిలో అంటే, ఓకేనా, 60 బిలో ఉంటే మనకి 2 టీచర్లు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్. బాలల హక్కులలో సమాచారాన్ని పొందే హక్కు దీని క్రిందకు వస్తుంది. బాలల హక్కుల్లో సమాచారాన్ని పొందే హక్కు దేని కిందకు వస్తుంది అంటే భాగస్వామ్య హక్కు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్ టు పార్టిసిపేట్. ఆప్షన్ 3 భాగస్వామ్యపు హక్కులోకి వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ బిట్. మాతృ ఉత్సుకత అనేది, సో మనకి మాతృ ఉత్సుకత అనేది మనకి శారీరక అవసరము. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మాతృ ఉత్సుకత అనేది శారీరక అవసరము. ఓకే, నెక్స్ట్ బిట్. అభ్యాసన బదలాయింపును వివరించేందుకు చార్లెస్ జెడ్ ప్రతిపాదించిన సిద్ధాంతము. అభ్యాసన బదలాయింపు, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ని వివరించేందుకు చార్లెస్ జెడ్ ప్రతిపాదించిన సిద్ధాంతము సామాన్యీకరణ సిద్ధాంతము. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూద్దాం ఒకసారి. సామరూప మూలకాల సిద్ధాంతము, థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్, దీన్ని వివరించింది మనకి ఎవరంటే థారెన్డైక్. ఓకేనా, EL థారెన్డైక్. నెక్స్ట్ అదేవిధంగా ఆదర్శాల సిద్ధాంతాన్ని మనకి ఇచ్చింది ఎవరంటే WC భాగ్లే. ఓకేనా, WC భాగ్లే. నెక్స్ట్ అంతర్దృష్టి సిద్ధాంతం అనేది అభ్యాసన బదలాయింపును వివరించే సిద్ధాంతం కాదండి. ఓకేనా, సో అభ్యాసన బదలాయింపును వివరించే సిద్ధాంతాలు ఏంటంటే నేత క్రమశిక్షణ సిద్ధాంతము, దీన్ని మనకి ఇచ్చింది ఎవరంటే తత్వవేత్తలుగా మనం చెప్పుకొనవచ్చును. నెక్స్ట్ సామరూప మూలకాల సిద్ధాంతము థారెన్డైక్, సామాన్యీకరణ సిద్ధాంతము చార్లెస్ జెడ్, ఆదర్శాల సిద్ధాంతము WC భాగ్లే. నెక్స్ట్ అదేవిధంగా ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతము, దీన్ని మనకి గెస్టాల్ట్ వాదులు ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బిట్. నిర్దేశిత నాయకత్వాన్ని దీనితో పోల్చవచ్చును. నిర్దేశిత నాయకత్వాన్ని మనము నిరంకుశ నాయకత్వంతో పోల్చవచ్చును. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. 2 సమాన ఆకర్షణీయమైన లక్ష్యాలలో దేనిని ఎన్నుకోవాలో తేల్చుకోలేనప్పుడు ఆ వ్యక్తిలో కలిగే సంఘర్షణ. 2 ఆకర్షణీయమైన లక్ష్యాలే, సో ఆ రెండిట్లో ఏది ఎన్నుకోవాలో తేల్చుకోలేనప్పుడు ఆ వ్యక్తిలో కలిగే సంఘర్షణ ఉపగమ సంఘర్షణ. అప్రోచ్ కాన్ఫ్లిక్ట్. ఆప్షన్ 1 ఇట్స్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ బిట్. కళ్యాణ్ ప్రేమలో వైఫల్యం పొందాడు. తదుపరి అతని కవిత్వం రాయడంపై తన ఆలోచనలను లగ్నం చేసి గొప్ప కవి అవ్వాడు. ఇక్కడ రక్షక తంత్రము. సో చూడండి, ఎవరైతే తమ కోరికలను ఉత్సుకతలను నేరుగా తృప్తిపరచుకోలేని వారు ఆ కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని సంఘ సమ్మతమైన పద్ధతులతో వ్యక్తీకరించి తృప్తిని పొందడం. ఇక్కడ మనకి అదే జరిగింది. సో ప్రేమలో వైఫల్యం చెందాడు, సో అతను ఎక్కువ కవిత్వం రాయటం మీద దృష్టి పెట్టి గొప్ప కవిగా ఎదిగాడు. ఇక్కడ ఏ రక్షక తంత్రం అంటే ఉదాత్తీకరణము. ఓకేనా, సబ్లిమేషన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ వీటి గురించి డిస్కస్ చేసాం, ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఓకేనా, నెక్స్ట్ బిట్.
క్రింది వాటిలో ధారణను పెంపొందించే పద్ధతి కానిది. సో అతి అభ్యాసనము, కొండ గుర్తులు ఉపయోగించటము, అవధానము, ఈ మూడు కూడా మనకి ఓకేనా ధారణ పెంపొందించే పద్ధతులు. ఇక్కడ మనకి ధారణను పెంపొందించే పద్ధతి కానిది అంటే డెజావు. ఆప్షన్ 4 ఇట్స్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. సైకలాజికల్ మోడలింగ్ గ్రంథ రచయిత. సైకలాజికల్ మోడలింగ్ గ్రంథ రచయిత మనకి ఆల్బర్ట్ బండూరా. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ బిట్. క్రింది వైకల్యం కలిగిన వారు ముద్రణా రూపంలో ఉన్న భాషను చదవటం, రాయటంలో ఆసక్తతను కలిగి ఉంటారు. అంటే ఈ వైకల్యం ఉన్న వాళ్ళు ముద్రణా రూపంలో ఉన్న భాషను చదవటం, రాయటంలో ఆసక్తతను కలిగి ఉంటారు. సో అదేంటో కూడా మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఆప్షన్ 1 అఫేషియా, ఆప్షన్ 2 అలెక్సియా, ఆప్షన్ 3 డిస్ఫేషియా, ఆప్షన్ 4 డిస్కాల్కులియా. ముద్రణా రూపంలో ఉన్న భాషను చదవటం, రాయటంలో ఆసక్తతను కలిగి ఉన్నవారు ఎవరంటే అలెక్సియా. ఓకేనా, అలెక్సియా ఉన్నవారు ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవటము, రాయటంలో ఆసక్తతను కలిగి ఉంటారు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ బిట్. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం NCF 2005 తయారు చేయుటకు ఏర్పాటైన కమిటీ. సో NCF 2005 తయారు చేయుటకు ఏర్పాటైన కమిటీ ప్రొఫెసర్ ఎస్ పాల్ కమిటీ. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ఉచ్చారణ దీనికి చెందినది. సో ఉచ్చారణ అనేది బ్లూమ్స్ విద్యా లక్షల వర్గీకరణ ప్రకారము ఏ రంగానికి చెందినది. ఓకేనా, ఏ రంగానికి చెందినది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఉచ్చారణ అనేది మనకి మానసిక చలనాత్మక రంగానికి చెందినది, సైకోమోటర్ డొమైన్కి చెందినది. ఆర్టికులేషన్ ఇస్ రిలేటెడ్ టు సైకోమోటర్ డొమైన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగించి దీనిని అంచనా వేస్తారు. సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగించి దేన్ని అంచనా వేస్తారు అంటే ఆత్మభావనను, సెల్ఫ్ కాన్సెప్ట్. గుర్తుపెట్టుకోండి, సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ టు అసెస్ సెల్ఫ్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ బిట్. పెరుగుదల హార్మోన్ను ఎక్కువగా స్రవించుట వలన అతి దీర్ఘకాయత్వం ఏర్పడుతుంది. దీనికి కారణమైన గ్రంథి. ఓకేనా, పెరుగుదల హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్ల అతి దీర్ఘకాయత్వం ఓకేనా ఏర్పడుతుంది. దీనికి కారణమైన గ్రంథి పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. 30th బిట్లో కొంచెం మిస్టేక్ ఉన్నందువలన అది డిస్ప్లే చేయలేకపోతున్నాను. ఓకే, ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. ఈ ప్రాక్టీస్ సెషన్ మీ అందరికీ నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా, నెక్స్ట్